మాటలే అక్క మీద మనసు లేదు మనసు లేదు నిన్ను వేసుకుంటేనే మరదల మాణిక్య నిన్ను వేసుకుంటేనే మరదల మాణిక్య నన్ను నువ్వు వేసుకుంటే అక్క ఊరుకుంటారా బావయ్య బంగారు అక్క పెట్టుకుంటారా బావయ్య బంగారు నువ్వు వేసుకుంటే అక్క ఊరుకుంటారా బావయ్య బంగారుడా అంగ పెట్టుకుంటారా బావయ్య బంగారు ఇంట్లో పెళ్ళం కొట్టేది ఎవడన్నా బయట చెప్పుకుంటాడా లంచ్ ఎవరికా నువ్వు నీ ఇంటికాడ మొన్న నీ పెళ్ళం దాన్ని కొట్టడానికి కొట్టలేము సపడగా నువ్వు పోవాలి నువ్వు కొట్టలేకనే నువ్వు దెబ్బలు పడుతుంది దాంతో ఏందయ్యా రాజ్యానికి రాజు రాజు దేశానికి దొరను నేను రెడ్డినే మీరు పిచ్చకుంటానే ఇచ్చేవారు పెళ్ళాన్ని కాపాడుకోవాలి ఎట్లా పెళ్ళాన్ని బెదిరించి కాపాడుకోవాలి పెళ్ళం మాట ఇంకోడే పైకి వస్తాడు వాళ్ళ పక్కన ఉంటాను భూములు కొట్టాడు ఇక్కడికి వచ్చారు నాకు గోడో ఇల్లు కాలిపోయిందని కొడతాడు వరదలకు ఇల్లు కొట్టుకపోయిందని వరదలకు ఇల్లు కొట్టుకపోయిందని కొడతాడు వానకాలం మా ఇల్లు కూలిందని వానకాలం ఇల్లు కూలిందని కొడతాడు పెళ్ళని చచ్చిందని పెళ్ళం చచ్చిపోయిందని వస్తాడు పెళ్ళని చచ్చినోని నువ్వు పేరు నిలబెట్టిందని ప్రశాంత్ పెళ్ళం చచ్చినోడు నేను పోతా నా మోది నీ అవంతో తాగుదా అయ్యా మీరు ఏ ఊరయ్యా మా ఇద్దరు దగ్గర మా దావర్లో కూడా మా రాజారాజనే వెంకటరెడ్డి మా తన భార్య సామాన్యుల దేవి బిడ్డకైనా కానీ పెళ్లి చేయాలి ఈ భర్తను అడిగితే ఏదున్నా నా పెళ్ళాన్ని అడుగురు ఏదున్నా నా పెళ్ళాన్ని అడుగురు అంటాడు నీ కొడుకు పెళ్లి చేస్తారా ఎన్నేళ్ళ పొల్లా ఇవారికి చెప్పుతో చిపురుతో మూడే ఎగిర పడతా ఆవిడ మూడే అంటే అరే డిగ్రీ డిగ్రీ చదివిందా మూడే ఎన్నేళ్ళు ఏడే ఏడా భారీ నా కొడుకేమో 12 ఏళ్ళు పొల్లేమో 7 ఏళ్ళు ఇంకా 7 ఏళ్ళ పొల్లు నువ్వు నా కొడుకు చెప్తే కాళ్ళు కట్టుకుంటే నీ అవన్నీ చెప్పేటప్పుడు ఎక్కడ నలగా పోదాం రాండి లంచ కొడుకు ఇక్కడ తీసుకొచ్చింది ఓ అవ్వా ఏం మాట్లాడుతున్నావా నీదో రాజ్యం నీదో దేశమా నీది బంగులా నీదో భవంత మా నీకేడంత అంతస్తుల బంగులు ఉన్నది కానీ మా రాజుకు 12 అంతస్తులు 14 అంతస్తులు ఉన్నది మా రాజ్యం ఎంత పెద్ద ఉన్నది మీ రాజ్యం ఎంత ఉన్నది ఆయన రాజు రాజ్యమే బంగారుది ఆయన ఏరిగే బేసనే బంగారు బేసది నీదో రాజ్యంతి లెక్కకే రాదు ఒక్క బిడ్డని అన్నాడు మళ్ళీ బిడ్డ ఒక్కతే మళ్ళీ 10 మంది కొడుకులు ఉన్నాయి ఆయనకు 14 ఉన్నాయి ఏరిగే చూసుకో ఫస్ట్ బంగ్లాలు బంగారు బేసనే ఉన్నది ఏరిగేది పారయ్యా ఇది కాకపోతే ఇంకోటి ఇక పోతాను అటో ఇటో పులిపరిచిన అక్కడ ఎక్కడ పోరేది అయితే ఎన్ని బంగ్లాలు నీకు 7 కానీ ఆయనకు 14 ఉన్నాయి 14 అయితే బేషన్ బంగారుదేనా నువ్వు ఆడికి పోయి చూసేది దర్వాజలా చీరాలు పట్టుకొని ఊగాలి నువ్వు ఊగాల చంపాలి ఊగాలి అట్లా కిటికీలు ఎన్ని పెట్టిర్రు అలాగే తెలియదు పెట్టిన ఏందనుకుంటాను మొత్తం టేకు కూలర్లు ఫ్రిడ్జీలు నువ్వు అట్లా పోతే ఒక్కదానివి 7 దిక్కులు కనబడతావు ఎటు చూసిన అద్దాల మేడ నీదో బంగులా
వీళ్ళకని చెప్పినామంటారా ఊళ్ళే ఏ ఊళ్ళే కాకపోతే ఇంకో ఊళ్ళే వచ్చారు మాది పోరాగా పోతారా మీరు పోతారా బుద్ధి ఇవరకే మరి కుక్కలంటే భయం కురుకులారా ఈ పొల్లని ఇస్తానా నీ ఊళ్ళే వాళ్ళకని చెప్పిరా ఎవరింటికన్నా వేరే ఎవరైనా అడిగిరా అనుకున్నా కానీ చక్కగా నీ దగ్గరికి వచ్చినావు నువ్వు అంటేనే ఇటు లేకపోతే ఎక్కువ బల్లె పద్నాలుగు బంగ్లాలు ఒకటే బీజ్ అంటే మళ్ళీ కుడతారా అన్నం ఎంతమంది ఉన్నారు ఇక వచ్చే ఛాన్స్ కూడా ఆపరేషన్ కూడా అయింది ఆయన ఆయన ఎందుకున్నాడా అక్కయ్య లేరు ఒక్కటే బీజ అంత నీకు రాజ్యం అయితే బాగానే ఉన్నదా దేశం అయితే బాగానే ఉన్నదా ఆనాడు చూడు నీలమతి ఏమనుకున్నదమ్మా నాకు ఒక్కగాను కొడుకు మాత్రం ఒక్కగాను ఒక బిడ్డ అనరాదేవట రాజ్యం దేశం బంగ్లాల భవంతులు మాత్రమే ఇది బాగున్నదట ఎవరకు మనం కూడా సాధించుకున్నాం బిడ్డ ఆపరేషన్ చేసుకున్నాం నా మొగడు వాడే అక్కడికి వేడు అది నలుగురు వీళ్ళు కథ లేకుంటే ఇద్దరు పౌతు పచ్చి దొంగలు ఈయనకు ఆఫీసం వచ్చి పోయి పటేలు ఎంబడి భయం ఆయనకు భయం అవుతుందంటే ఈ పటేలు పోయిన వాళ్ళు ఈయనకు ఆపరేషన్ చేసుకుని వాళ్ళు సపరేట్ రావాలి కదా అలా మూడింటికి ఆపరేషన్ ఉంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఒక్క దిక్కు వేరు పోయిన వాళ్ళు ఇక భరణి షాప్ కలిసింది ఆపరేక పుల్ల దగ్గర తొలుకుంటే వేరు గిట్లనే 2 బెడ్లు ఖాళీ ఉన్నాయి ఆ పటేలు అన్నాడు తెలంగాణ కథకే పోతే అట్లా వండరాదు అన్నాడు నిర్దం ఒకప్పుడు నిర్దం వేయండి ఆయన షుగర్ ఉన్నది ఆయనకే తెలియదు ఆయన నిర్దవట్టకు అవతలి వేయండి షుగర్ ఉన్నాడు ఊరికి అవతలి పోతాడు షుగర్ ఉన్నాడు అవతలి వేయడం వాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు కత్తులు కథాలు పట్టుకుని దబా దబా ఆపరేషన్ థియేటర్లకు వచ్చింది మరి ఏంది ఏదో కార్డు అడగాలి కదా ఈడే కావచ్చు అనుకుని ఆయన చేసి ఆపరేషన్ చేసిర్రా చేసిన వాళ్ళు చేయించుకున్నవాడు నేవుకుంటా గలవాళ్ళకి వచ్చింది వాళ్ళ అవతలి వేయవాడు గలవాళ్ళకి వచ్చింది ఏమైంది రాని ఇది అడిగి చేసేది నాకు చేసిరు నాకు చూస్తున్నది ఆయన ఇంకా రన్నింగ్ ఉంది అయిపోయిందా అయిపోయిన వాళ్ళు ఆయన చూడు అని ఈ కుట్లు దగ్గర పెట్టుకొని ఇంటికి వచ్చిండు ఇక దర్వాజా పట్టుకుని ఒకటే ఊడు అయ్యా ఈ ఊడు ఇంట్లో అంటే లోపల కుట్లున్నాయి ఈ బెల్లానికి చెప్తుంది ఇక ఈమె సోమవారం తానం చేసింది పావుకిలో పెసరపప్పు వేసింది ఈ కుట్లున్నది పెసరపప్పు తినద్దాని ఇలా చెప్పండి తెలుసుకోవాలి పావుకిలో పెసరపప్పు పచ్చి కిలో కింద తెల్లారి కాళ్ళకు కుట్ల పొంటి సీమ్ బుడబుడు హాని ఉంటుంది దగ్గర పట్టింది ముందే చెప్పుకోలేదు కాలు మీద కాలేస్తాను నిజమ్మకోళ్ళని స్థానం పోతా రావయ్యా అంటే స్థానం పోతా రావయ్యా అంటే ఒక్కటే ఇది పట్టుకుని చెప్తారు ఇక మెల్లగా జాలారి బండ కాడికి తీసుకుపోయి గుండీలు తీసి ఇది ఏం దుబ్బుంది అని గిట్ట అన్నది ఓ ముఖమంతా చెప్పింది నాకు ఒక్కగానే ఒక కొడుకు 12 ఏళ్ళ పిల్లగాడే కావన్నా నా కొడుకు ఈ వాడి వరకు 12 ఏళ్ళ పిల్లగాడే ఇగో ఇప్పుడు రాను 3 రోజులు అయింది ఫోన్ 3 రోజులు తెల్లారి అక్కడ పెళ్ళే అయ్యో రాదు అట్లే తోలేడు మరి వరకట్నే అయ్యో నీ మన్ను అయ్యా మొత్తం నీకే ఉంటుంది మీద పెట్టుకొని ఏదైనా ముందే ఉండాలి చూడు నేను వరకట్నం అయితేనే పెళ్లి చేసుడు నీకు వరకట్నం కాదు మొత్తం నీకే అని చెప్తాను చెప్తలేవా వాడిని మొత్తం నీకే అంటలేవా నువ్వు మంగళారతి పడతావు ఏం మరి ఎందుకంటే పిల్ల ఫోటో ఇచ్చిరా నువ్వు కొడుకు చూపెట్టుకో లేకపోతే నీదే పచ్చినట్టు నువ్వే నడిపి నాది నడితే కొడుకు కూడా ఒక మాట చెప్పాలి చూడు కోడలు మాత్రమే తాను నీలమతి దేవి చూడు కొడుకరారా కొడుకో కొడక రెడ్డి
నీకేం ముదిరలేదు మీ అమ్మకి అన్ని ముదిరినాయి అనగబట్టి చేయి అది అంగవట్టకు చూస్తాను అనగబట్ట చేసుకుంటావు ఆపరేషన్ చేసుకుని నాకు పెళ్లి అద్దరు కొడుక పెళ్లి చేసుకోవాలరా సరే ఇప్పుడు చేసుకోమని వాళ్ళకి ఆస్తి బాగున్నదట బిడ్డనట ఆస్తి బాగుంటుంది నీకేం వస్తుంది పెళ్లి చేసుకుంటే వరకట్టు నాకు వస్తుంది నీకేం చూడండి నీకే వస్తుందిరా నాకు వస్తుంది నీకేందో అంటారా వాళ్ళు నీ పెళ్ళ బంగారం తెచ్చింది అనుకో నీ నడువుకు పట్టీలు చేసుకుంటారా నడువు పట్టీలు చేపిస్తారా కాళ్ళకి చేసుకుంటారు కొట్టాలని చేసుకుంటారు ముసలోడా పట్టీలు ఏం చేస్తావా కాళ్ళకు అమ్మాయి ఫోటోలు పెడతావా కొడక ఒళ్ళు అయితే మంచిగున్నది 7 లెక్క ఒళ్ళ ఎందుకంటే వాళ్ళకి రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండి బంగారం వస్తున్నారు ఆస్తి ఒక్కటే బిడ్డ అన్నదమ్ములు లేదు అక్క ఇష్టపడాలి కొడక నాకు ఇచ్చిన కొడుకు కాబట్టి ఇష్టపడాలి ఎవరు ఆఫీసర్ లేదో పడతావు నేను ఆడవండి ఇడవండి గట్ల కాదు పడతావు నేను డెలివరీ అయినప్పుడు మన థియేటర్ తీసుకుపోయి ఆపరేషన్ చేసే వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ అయిన కొడుకు వచ్చే వాళ్ళు మళ్ళీ బెడ్గా వచ్చారు ఆ బెడ్ ఏదో వండుకున్నా డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఇంటికాడ బలం వండుకున్నా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ బెడ్ ఈ బెడ్ అయితే ఇప్పుడు ఎందుకే పెట్టు సరే ఈ పొలను పెళ్లి చేసుకోవాలి అడవిలో ఎందుకు ఎప్పుడు పొద్దులో ఉన్నది పెరిగే దీవులో ఉన్నది కాళ్ళ జోతుల పున్నమావెల్లిలో పూసిన తంగడ 66 అష్టరేఖలు 33 చంద్రరేఖలు నాగరికి నడి వంక పొడలిపిడి వంక చంద్రుడికి చంద్రవంక అడవిలో అడి వంకలేదు బంగారం ఎందుకు పక్కన ఇంపైన భారీ ఉండాలో అన్నారు 60 తులాల బంగారం ఎందుకు పక్క పుంటే అందమైన భారీ ఉండాలో అన్నారు అమ్మా ఈ పిల్ల నాకు నచ్చింది ఎట్లున్నా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానే అంతేనా గానాడు చూడు ఇష్టమే ఇష్టమే అని కొడుకు మాట ఇక్కడ ఎందుకున్నారు తనవాళ్ళు ఉన్నారు కొంతమంది బ్రాహ్మణులు కాదు ఇవో నా కొడుకు ఇష్టపడ్డాడు అక్కడనే పెళ్లి పెళ్లి ఏం లేదా ఇక్కడ ఏం లేదు డిన్నర్ కూడా లేదు అదరికచ్చుకో ఏమున్నా సాకలలో మంగళలో పట్టుకొని ఆ బియ్యం గిట్లా ఆ పుస్తమట్టలు అన్ని తెచ్చుకో అక్కడనే పెళ్లి మా మామ వచ్చిండు పుస్తకం వచ్చిండావా పట్టుకుంటాడు దేవి ఏమనుకున్నది కాళ్ళ కాడికి వచ్చిన పేరు కాశీవే దొరకదు అన్నారు కొడుకుని కన్నా వాడు ఒక్క బిడ్డని కన్నాడట రాజ్యం ఇదే దేశం అంతా నాకుండా సంపాదించిన తనవల్ల కావాలి పడుతున్నాడు వచ్చిన పొలగన్న అన్న కావాలి అగో ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు మీద ప్రజలందరి దోలుకుని పోతానా అని దేవి బయలుదేరిందే భర్తను తీసుకున్నది కొడుకుని తీసుకొని పట్నం మీద ప్రజలందరి దోలుకున్నదమ్మా అవలాల మీరందరూ అక్కడికే రారి నా అయ్యా పొంది అన్నం తిని నాకే కట్నాలు పెట్టమంటాంది నీలవాతి కనుకనేమి ఉపాయం ఉన్నామా ఉపాసం అవసరికే పని ఇల్లు సంపాదించుకొని బతుకుదాడా అన్నది మాయమ్మ నీలవాతి బయలువచ్చరా చూడకుండా
చూడవా ఏం పిల్లగా ఏం పిల్లగా ఏం పిల్లగా సీనయ్య ఎటో ఎల్లుతున్నావా ఏం పిల్లగా సీనయ్య ఎటో ఎల్లుతున్నావా జగన్న చూడవా ఇక పువ్వులన్న చూడవా జగన్న చూడవా ఇక పువ్వులన్న చూడవా జగన్న చూడవా ఇక పువ్వులన్న చూడవా ఇక నన్న చూడకుండా తయారు అయ్యన్నా నిజమా అలా తడివేటి దావత్ ఎక్కడిస్తావురా రంగనాకుంటానా అలా బొరుడా బోయిలా రంగనాకుంటాడా వాడు మంచి మంచిగా పోయినా తయారు చేసుకుని భార్యాభర్తలు ఇక్కడికి దగ్గర దామర్ల కోటకెళ్ళిపోతారన్నారమ్మా అల్లల్లా హరిపోయిలో భయం అవుతానా నీకు మంచి మంచి గాలి ఒక్కొక్క తగ్గలు అమ్మ కత్తి కట్టి కాదు అంటే పోకలు కాదు పోకలు
కొడుకు ఏడు లోపల మారు వద్దు వీగి చేయడం వచ్చింది మామిడి తోటల దిగు మగులైన ఓలు మాత్రం కన్న తల్లి జవానీరా మరి గుడి కాడ సంతానం ఇచ్చేటప్పుడు సంగమయ్య మాట వరకిండు 7 ఏళ్ల వరకు తల్లి నీ ప్రాణం పోతే అన్నమోలే ఇయ్య సంగమయ్య ఉండలన్నా ఊలి పాయే అమ్మ పెడతానంటే ఆ జాంగరే ఎవరారా అనురాధాదేవి అగో మంగళలు వచ్చును మైల పోలు పోసిన సకల వాళ్ళు ఎల్లు వచ్చి లగ్నం పోలు పోసినే అమ్మా పోలు కూడా పోసినారే తల్లులారా పోలు కూడా పోసినారే తల్లులారో గా తల్లి సామనీల దేవి బిడ్డను పెళ్లి కూతురు చేసింది బిడ్డను తీసుకున్నది పోలు మీదకి వచ్చినాయి దేవి పోల మీద కూర్చున్నదే అవ్వో అవలాల ఒక్కగాను ఒక్క బిడ్డ నాకు 4 బిడ్డలు లేరు 4 కొడుకులు లేరు నా బిడ్డ పెళ్లి ఘనంగా చెయ్యాలని అవ పట్నాన్ని శృంగారించిండు పర్సలు కొట్టి పంది లేదు నిమ్మలు కొట్టి నీడ లేదు ఇవ్వదు నాకు పందులు బయట 4 కింద రంగ వైభవంగా పెళ్లి చేయండి చెప్పి అవి మంగళి వాళ్ళు వచ్చిండు మైల పోలు పోసులు సాకిలి వాళ్ళు ఎల్లి వచ్చి లగ్నం పోలు పోసులు పోలు మీద కాని పెట్టిండు కానీ పిల్లలు పిల్లగారు వేరే వేరే బ్రాహ్మణులు ఎల్లి వచ్చిండు బిడ్డకు పెళ్లి చేస్తాలే అమ్మో అల్లులారా ఆ బిడ్డ అనురాధకు అల్లుడే ప్రతాపరెడ్డికి పెద్దలంతా కూడి పెళ్లి చేస్తాను మవ్వలంతా కూడా మంగళారతి పడుతున్నారవ్వ మీద కూర్చున్న బ్రాహ్మణయ్య అప్పుడు ఏమన్నాడు బిడ్డ ఓ తల్లి శామనీల దేవి బిడ్డ అనురాధ దేవికి ఇక్కడ తలవాలు చేతికి ఇచ్చిండు నీ బిడ్డకు నీ అల్లునికి తల మీద వేసి దీవెన పెట్టు ఆ రోజు ఆ వేళ లోపల ఆ తల్లి సంబరపడతాను సంతోషపడతాను ఎందుకు నా బిడ్డ పెళ్లి అయింది నాకేమీ బాధ లేదు నా బిడ్డను అల్లుడి చేతిలో పెట్టి అత్తగారి ఇంటికి పోతుంది ఆడి పిల్లని కన్నప్పుడు కాళ్ళు కడిగి కన్యదానం చేసి మొగయ్య చేతిలో పెట్టాలి పోతాను ఇప్పుడు నేను అత్తగారింటికి తాగదోలాలన్నాడు పెళ్లి చేసి నా బిడ్డ అత్తగారింటికి పోతుంది నాకేమీ బాధ లేదు ఒకవేళ ఆనాడు సంగమే చెప్పినట్టు ఒకవేళ నా ప్రాణం పోయినా సజ్జనా జీవి సరిగ్గా ముడుతుంది మీరు ఇక్కడ తల వాళ్ళు చేత పట్టుకున్నది ముందుకు 3 అడుగులు వేసింది అనురాధదేవి అల్లుడు అవో నెత్తి వేసి ఆ తల్లి చల్లి నోట దీవెన పెడతాను అనుకున్నది అడుగు తీసి అడిగేస్తాను ఏమో ఎవరు కళ్ళ కనబడుతున్నదే అమ్మో భగవంతా ఆనాటి 7 ఏళ్ళు సరిగ్గా 7 ఏళ్ళు ఏనాడు ఇండియో భగవంతుడి కాదు దొరుకుతుంది ఆ తల్లి శామనీల దేవికి కాలం తీరుతుంది మధ్యపోయే ప్రాణం అవుతుంది ఆనాడు సంతానం ఇచ్చినాడు వాడి ఎంతోన పడి లోపల పాడబడ్డ గుడికాడ సంగమయ్య ఏమన్నాడు బిడ్డ శామనీల దేవి నీకు బిడ్డ సంతానం
సంతానవద్దు కొడుకు సంతానవద్దు నీకు కొడుకులు బిడ్డలు పుట్టకపోతే మీరు భార్య భర్తలు నిండు 100 ఏళ్ళు నిండా రావుతున్నదమ్మా నీ గర్భాన బిడ్డ పుడితే ఏ బిడ్డ పుట్టినాక 7 ఏళ్లకు నీకు మరణకాలం అన్నడే అమ్మా సంగమయ్య చెప్పిన ముచ్చటాదిగా తన్ని గుండెలు వలిగిపోతున్నాయి అవ్వో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.